నెయ్యితో గుమగుమలాడుతూ అలాగే జీడిపప్పు టేస్టీగా అంత బాగుంటుంది. ఈ స్వీట్ అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. పెళ్ళిళ్ళకి, పూజలకి లేదా ఫంక్షన్స్కి. హాయ్ అండి, నమస్తే. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మీ అందరికీ మన ఫ్యామిలీ తరపున మన సబ్స్క్రైబర్లందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు స్పెషల్గా రెసిపీ వచ్చేసి కొందరైతే పరమాన్నం అని చేస్తారు, కొందరైతే బెల్లమన్నం అని చేసుకుంటుంటారు. ముస్లింలు ఇళ్ళు అయితే మిట్టకానా అని కూడా చేస్తుంటారు. వాళ్ళైతే పెళ్ళిళ్ళలో కూడా పెడతారు. ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా నెయ్యితో గుమగుమలాడుతూ సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ అనేది నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను, లేదా చిట్టిముత్యాల బియ్యంతోనైనా సరే చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి రైస్ మనకి ఎంత అనేది తర్వాతకి కొలతేసుకోవచ్చు. 2 కప్పుల రైస్ పోసేసుకొని వీటిని ఒక్కసారి అంతా నీట్గా కడిగేసుకున్న తర్వాతకి మళ్ళీ మంచినీళ్ళు పోసేసుకొని ఒక్క అర్ధగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. అర్ధగంట అయిన తర్వాత కడాయి పెట్టేసుకొని ఎసురుకు సరిపడా వాటర్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి. బాస్మతి రైస్ కాబట్టి రైస్ వాటర్ అనేది ఎక్కువ పోసిన తర్వాతకి వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మరొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ రైస్ అనేది ఉడికేటప్పుడు మాత్రమే కలపాలి, లేదా మాటికి కలిపామంటే ఈ రైస్ అనేది విరిగిపోతుంది. సేమ్ మనము ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, పొడిగా చేసుకుంటాము. బిర్యానీకైతే 60% 70% ఉడికించుకోవాలి. మనం ఈ స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి 90% ఈ రైస్ని పొడిగా ఇలా అంటే నలిగిపోయేలా అట్ల వరకు ఉడికించుకున్న తర్వాతకి ఇలా జాలి గిన్నెలోకి వడబోసేసుకోవడమే, వాటర్లా ఇంకిపోతుంది. రైసుని పట్టి బెల్లం అనేది నేను కొలత తీసుకుంటున్నాను. 4 కప్పుల రైసుకి 2 కప్పుల బెల్లం వేస్తున్నాను. ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు, అంత కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఇంకొంచెం 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కడాయి కాగిన తర్వాతకి బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాతకి 1/4 కప్పు వాటర్ పోసేసుకొని అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని, బెల్లం వేయడం వల్ల గిన్నె హీట్ ఉంటుంది కాబట్టి బెల్లం అనేది కొంచెం మాడినట్టు కలర్ వస్తుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై కొబ్బరి వేసేసుకోవాలి. మనం పాకం పట్టేటప్పుడే ఈ కొబ్బరిని వేసినామంటే ఈ డ్రై కొబ్బరి తినేటప్పుడు స్వీట్ తగులుతుంది, బాగా స్వీట్ పట్టుకుంటుంది ఈ కొబ్బరి గుడక. ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం అనేసి మనకి గట్టం పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం రైస్ వేసినప్పుడు ఆ వాటర్లో ఇంకిపోవడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే వీటిని గట్టం పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని పట్టేసుకోవాలి. ఇలా వాటర్లో వేసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి తీగ పాకం వచ్చేసింది, అంటే నార్మల్గా ఇలా అలా వచ్చిన తర్వాత మరొక్క 2 నిమిషాలు మీడియం మంట మీదనే ఉడికిచ్చేసుకున్నాక పాకాన్ని ఇప్పుడు నేను కొలత పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం వేసానో అదే కప్పుతోని 4 కప్పుల రైస్ వేస్తున్నాను. 2 కప్పుల బెల్లానికి 4 కప్పుల రైస్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఇప్పుడు ఇందులోకి మొత్తాన్ని ఇలా కలపెట్టేసుకొని ఎక్కువసేపు అసలు కలపకూడదు. వీటిని మూత పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు హై మంట మీద ఉడికిచ్చేసుకుందామంటే వాటర్ అనేది తొందరగా కిందికి ఇంకిపోతుంది. 2 నిమిషాలండి, మళ్ళీ అడుగంటిపోవద్దు. ఇప్పుడు నెయ్యి కూడా వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకోసారి కలిపేసుకున్నామంటే వాటర్ అనేది అంతా ఇలా కిందికి ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడు మంట అనేది పూర్తి మీడియంలోకి పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం మంట మీదనే ఇలా కలుపుతూ మనకి దగ్గర పడిపోవాలి. వాటర్ అనేది అస్సలు ఏమే కానీ ఉండకూడదు. పొడి వచ్చేదాకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. జీడిపప్పు, ద్రాక్ష అలాగే బోడంబి ఈ మూడిటిని ఇలా వేంపేసుకున్న తర్వాతకి ఇందులో వేసేసుకోవడమే. ఇంతేనండి, స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా ఇదే బాస్మతి రైస్ కాకుండా చిన్న బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగే వస్తుంది. మనం మంట అనేది మీడియంలో పెట్టేసుకొని తగ్గించుకొని వాటర్ ఇంకిపోయేదాకా చూసుకున్నామంటే బెల్లం అనేది అన్నానికి బాగా పట్టుకొని ఇంకా ఆరే కొద్దీ ఈ రైస్ అనేది పొడిగా వస్తుంది. మనం ఇక్కడ బాస్మతి రైస్తో చేసాం కాబట్టి ఇంతేనండి, మిట్టకానా స్వీట్ రెడీ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.